రాయా ముందుకు నువ్వు ఏనా చిన్న ట్రాన్స్ఫారంలో నిప్పులు పడుతున్నారు ఎప్పుడెప్పుడు ఆర్టిస్ట్ రేపు ఎల్లుండో అవునా అంటే ఎవరు చదువుకునే పిల్లలు తల్లికి వందనం అందడం లేదా అని అడుగుతున్నాం అట్లా. అవునా సిలిండర్లు వచ్చినాడు పోస్ట్ ఆఫీస్ లో పడుతుంది మరి చెక్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ లో పడుతుంది చెక్ చేసుకోండి అట్లా కాదు కింద కూర్చోలేడు అదో అట్లా పెండింగ్ బేస్ ఏంటంటే కదలలేని స్థితిలో చేయొచ్చు అడ్జస్ట్మెంట్ చేయించవచ్చు ఆల్రెడీ ఉండే సర్టిఫికేట్ ఉంది అయ్యా మీరు సంవత్సరం అయ్యా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడి చేయడం అక్షత్ బాబు చూడు మీరు ఖచ్చితంగా తెలియజేయాలి. ఇట్లా గురువు అని ఇల్లు లేదంటారా? చాలా ఏరియాల్లో అమ్మా ఏం జరుగుతుందంటే ఇప్పుడు 2-3 కాలనీలు మేము విజిట్ చేసినాం కదా, అక్కడ కూడా చాలా మందికి అడిగారు కదా ప్రశ్నకి, దానికి నేను సమాధానం ఇస్తున్నాను. చాలా చోట్ల చాలా మందికి తెలియకుండా వైఎస్ఆర్ అంటే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఊర్లో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే గారు ఒక ఏరియాలో భగత్ సింగ్ కాలనీలో ఒక 3 ఇల్లు 4 ఇల్లు దాకా ట్రేస్ అవుట్ అయినాయి. అలా పెద్ద పిలిపించి తక్షణమే హౌసింగ్ ఏఈ గారిని పిలిపించి అడిగారు, నాకు తెలియదు అయ్యా అంటే, చూస్తే వీళ్ళ పేరు మీద ఆల్రెడీ ఇల్లు ఉన్నాయండి అని చెప్తున్నారు. అట్లా మీరేమన్నా మీతో ఇప్పించుకున్నారా అని మేము ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాం. చాలా అక్రమాలు అవకతవకలు జరిగినాయి. పొద్దుటూరు చల్లంగా ఉంది అంటే మన అన్న అప్పులైనా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చా అమ్మ ఇల్లు కొట్టుకోవడానికి ఏమైతే ఇస్తే బాగుంటుందో అమ్మ ఇస్తామని ధృవీకరించి ఇవ్వండి. హౌసింగ్ వాళ్ళు ఇస్తారు, 200 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు, ఇల్లు కట్టుకుంటారు. మీ పరిధిలో లేదనుకోండి, మీరు అక్కడికి వచ్చి ఆఫీస్కి వెళ్ళి చెప్పండి ఇది ప్రాబ్లం అది సాల్వ్ చేయాలి కదా. లేదు అని మనం అలా వదిలేస్తే నేనే సార్, బట్ ల్యాండ్ రికార్డ్ మొత్తం ప్రేమ్ సాయి వాళ్ళను రెవెన్యూ వాళ్ళని పిలిపించినా ఇంజనీరింగ్ వాళ్ళని పిలిపిస్తాను. ఒక వారం రోజుల లోపల నీకు సర్టిఫికేట్ ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేసి కట్టిస్తే మొదలు పెట్టుకో. ఎవరు కడతారు నీకు ఇల్లు ఇస్తే?
కట్టించుకుంటారు సార్. ఎవరు కట్టేది? ఎవరు? మా ఇళ్ళ వాళ్ళే సార్. నీకెవరున్నా కొడుకులు? ఉన్నాడు సార్, ఒకడేమో ఉన్నాడు సార్, లేడని ఎంత వయసు? పెళ్ళయింది, ఇల్లు కట్టించాడు. పెళ్ళయింది. ఇల్లు కట్టిస్తాడు కదా, మీరు ఇచ్చే కట్టించాడు సార్. మా దగ్గర అయితే ఏం లేదు, మీరు ఇచ్చే కట్టించాడు. 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఏదైనా ఇంకొక 1 లక్ష రూపాయలు వేసుకుంటే ఒక మంచి ఇల్లు తయారైంది. వేసుకుంటాం రాసుకొని పోయిన వార్డ్ ఎంఎల్ఏ సెక్రటరీ సార్ కంప్లైంట్ ఇచ్చినారు సార్. చెక్ చేస్తాను సార్. ఏమని కంప్లైంట్? ప్రభుత్వం జీతాలు ఇచ్చి ఆఫీసుల్లో పెట్టింది, వాళ్ళకి పనులు చేసేదానికోసం ఆఫీస్కు పొద్దున్నే 9 గంటలకు పోయి ఎక్కడెక్కడ ప్రజలకు, పేద ప్రజలకు పనులు చేయండి, వాళ్ళ కోసం మిమ్మల్ని జీతాలు ఇచ్చి పెట్టినారు. వాళ్ళు పెట్టే పన్నులతో మీకు జీతాలు ఇస్తున్నారు. పని చేసేది నేర్చుకోండి, ప్రభుత్వం జీతాలు ఇస్తుంది మీకు. నమస్తే, నేను 27వ వార్డులో ఉన్నారు. 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 పోర్షన్లుగా ఉన్నాయి. వచ్చి ఇప్పుడు ఏడుండవు నువ్వు ఇక్కడికి వచ్చి ఆ 2 ఇళ్ళు చూసుకొని నువ్వు పీడీ గారికి రాసి 2 ఇళ్ళు శాంక్షన్ తీసుకొని మన శాంక్షన్ అయినాయా లేదా నాకు చెప్పు. ఏదన్నా ఉంటే నేను పీడీ గారితో మాట్లాడతా, పెట్టించి తీసుకో. 2 ఉన్నారు చూడు, ఇక్కడ అన్నదమ్ములు ఉన్నారు. నువ్వు మళ్ళీ నాకు వచ్చి చూసిన తర్వాత ఏ విషయం నాకు చెప్పు. ఏం చెప్తాము, మా దగ్గరకు వచ్చి వాళ్ళు కలవగానే మీరు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి కలవండి. దట్ ఈజ్ యువర్ లీస్ట్ రెస్పాన్సిబిలిటీ కదండి. మరి ఎట్లా అండి, మీ మరి సరిగ్గా ఆన్సర్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? అక్కడ పైన ఇంతమంది ఇంత కష్టపడతా అన్నప్పుడు మరి అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎలా? డిఏ వస్తున్నారు చూడు, చూసి మళ్ళీ పొద్దుటూరులో కూటమి ప్రభుత్వం ఏర్పాటిన 2 సంవత్సరాలు ఏర్పాటైన సందర్భంగా 20వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం పెద్దాన అందాలరెడ్డి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యల గురించి ప్రజల నుంచి సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల గురించి సచివాలయ ఉద్యోగులు పిలిపించి వెంటనే దాని గురించి పరిష్కారం చేయడం జరిగింది. ఇక్కడ 20 వార్డులో ఎక్కడ చూసినా గురించి మేము గతంలో 30,000 డబ్బులు కట్టాము జగన్ కాలనీకి. ఇంతవరకు మాకు ఇండ్లు మంజూరు కాలేదు. మేము పొదుపులో డబ్బులు తీసుకొని అక్కడ హౌసింగ్ వాళ్ళకు సచివాలయం ఉద్యోగస్తులకు డబ్బులు కట్టాము అందరూ అని కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చినారు. దాని గురించి హౌసింగ్ ఏఈ గారిని పిలిపించి పరిష్కారం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు కోరినారు. రాబోయే రోజుల్లో గురించి నేను పొద్దుటూరు తరఫున 20వ వార్డు తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి ఇక్కడ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి 20వ వార్డును అభివృద్ధి చేస్తానని కోరుచున్నాను. నా పేరు తలార్పులయ్య, మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లు లేని వాళ్ళందరికీ ప్రభుత్వము పట్టణాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పట్టణాలలో ఇళ్లకు 2.5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 27వ వార్డులో రవి అనే వాళ్ళకు 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 పోర్షన్లుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు డిఏ గారికి చెప్పి వీళ్ళిద్దరికి కొత్త ఇళ్ళు ఇప్పిస్తాము, 2 ఇళ్ళు కట్టుకున్నామని చెప్తున్నాము. 2.5 లక్షలు, 2.5 లక్షలు, 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా వాళ్ళకు డబ్బులు ఇస్తాము. వాళ్ళని వెంటనే డిఏ గారిని పిలిపించి ఇక్కడ ఈ ఇంటిని చూసిపోయి శాంక్షన్ చేయమని చెప్పి పీడీ గారితో చెప్పి వెంటనే శాంక్షన్ చేయిస్తాం. శాంక్షన్ చేయిస్తానగానే వీళ్ళు కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.